వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్. గన్నవరంలో ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు, ఎస్సీ ఎస్టీ కేసులు సహా అనేక నేరారోపణలతో వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీనితో ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియదు. ఓ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో జైలుకి వెళ్తున్నారు. దానికి కారణం టీడీపీపై అధినేత నందమూరి తారక రామారావు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలే నేడు వంశీకి శాపమై వెంటాడుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీకి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జూన్ 6వ తేదీ వరకు ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చింది. అయితే విజయవాడ జిల్లా జైలు అధికారులకు ఇంకా కోర్టు ఆర్డర్ కాపీ అందలేదని, తమకు ఆదేశాలు అందిన తర్వాతే వంశీని ఆసుపత్రికి తరలిస్తామని జైలు అధికారులు చెబుతున్నారు. ఇక 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం పేద ప్రజలకు నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేసి అందించినట్లు వంశీపై అభియోగాలు రావడంతో దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నూజివీడు కోర్టులో హాజరుపరచగా విచారణ జరిపిన న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ప్రస్తుతం వంశీ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత కొంతకాలంగా వంశీ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదిక అందజేశారు. అలాగే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. వంశీ ఆరోగ్య పరిస్థితి సీరియస్ కావడంతో పోలీసులు గుంటూరు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. వంశీ ఆరోగ్య పరిస్థితిపై నివేదికలు హైకోర్టుకు అందజేశారు. బెయిల్ మంజూరు చేయాలంటూ వంశీ తరపు న్యాయవాదులు కోరారు. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం వైద్యుల నివేదికలను పరిశీలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి జూన్ 6వ తేదీ వరకు గడువు ఇస్తూ ఇంటర్మ్ ఆర్డర్ జారీ చేసింది. వల్లభనేని వంశీ దాదాపు 100 రోజులకు పైగా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే వంశీ అటు టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, సత్యవర్ధన్పై దాడి, కిడ్నాప్ కేసు, భూ కబ్జా కేసులు ఎదుర్కొంటున్నారు. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు కూడా నమోదు అయింది. ఈ కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వరుస కేసుల విచారణ అంటూ అటు జైలుకు ఇటు కోర్టులకు తిప్పుతున్న తరుణంలో ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు వంశీ. తీవ్ర శ్వాసకోశ సమస్యలను వల్లభనేని వంశీ ఎదుర్కొంటున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో కస్టడీలో ఉన్న వంశీని విచారిస్తుండగా మే 25న రాత్రి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు ఆయన. దీంతో పోలీసులు వంశీని కంకిపాడు పిఎస్ నుంచి ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. న్యూరాలజీ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే విజయవాడ జీజీహెచ్లో స్పెషలిస్టులు లేకపోవడంతో గుంటూరు జీజీహెచ్కు రిఫర్ చేయగా అక్కడికి తరలించారు. అక్కడ జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్టులు వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. గుంటూరు జీజీహెచ్లో నిర్వహించిన వైద్య పరీక్షలలో వంశీ పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. వల్లభనేని వంశీ ఫిట్స్తో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షలలో తేలింది. అలాగే నిద్రలో శ్వాస ఆగిపోతుందని కూడా గుర్తించారు. అయితే నిద్రలో శ్వాస ఆగిపోతున్న విషయాన్ని లోతుగా అధ్యయనం చేసేందుకు స్లీప్ టెస్ట్ చేయాల్సి ఉందని, గుంటూరు జీజీహెచ్లో ఈ సదుపాయం లేదు అని వైద్యులు తేల్చి చెప్పేశారు. దీంతో వల్లభనేని వంశీని మరో ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ వెల్లడించారు. ఇక వంశీకి బీపీ, షుగర్ నార్మల్గా ఉన్నాయని, అతని ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్యం నిలకడగా ఉందని, అవుట్ పేషెంట్గా చికిత్స తీసుకోవచ్చు అని వైద్యులు పేర్కొన్నారు. ఇక హైకోర్టులో మరో కీలకమైన తీర్పు వచ్చింది. గన్నవరంలో మైనింగ్కు సంబంధించి మరో పీటీ వారెంట్ వంశీపై దాఖలైంది. దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం వంశీ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయగా పరిశీలించిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రస్తుతం వంశీ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. కాగా వంశీకి పోలీసుల రక్షణలోనే వైద్యం అందనుంది. జూన్ 6 తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడితే తిరిగి వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలిస్తారు.
వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆయన భార్య పంకజశ్రీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వంశీ శ్వాసకోశ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆయన బరువు 20 కేజీలు తగ్గిందని ఆమె వాపోయింది. వంశీ గతంలోనే శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని, ఇటీవల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆ సమస్య మరింత తీవ్రమైందని విలపించారు. వంశీకి పెడల్ ఎడిమా మరియు హెమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్నారని పంకజశ్రీ తెలిపారు. ఇప్పటికే వంశీకి తీవ్ర అనారోగ్యమని తెలిసినా పోలీసులు మాత్రం పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఆసుపత్రుల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా వంశీని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని పంకజశ్రీ డిమాండ్ చేశారు. గన్నవరంలో ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు, ఎస్సీ/ఎస్టీ కేసులు సహా అనేక నేరారోపణలతో వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీనితో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియదు. ఓ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో జైలుకు వెళ్తున్నారు. దానికి కారణం టీడీపీపై అధినేత నందమూరి తారక రామారావు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలే నేడు వంశీకి శాపమై వెంటాడుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి ఎనలిస్ట్ విజడం చౌదరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. వల్లభనేని వంశీ ఏదైతే బెయిల్ ఇష్యూ కానీ, ఆయన హెల్త్ ఇష్యూ కానీ, వీటన్నిటి మీద ఆయనకి 2 కేసుల్లో అయితే బెయిల్ రావడం జరిగిందండి. అంటే దీనితో ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? మళ్ళీ యాజ్ యూజువల్ రిమాండ్ ఖైదీగా సేమ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఇక్కడ ఏంటంటే అండి, తనకి ఆరోగ్యరీత్యా కానీ చట్టపరంగా ఏం జరగాలో చేయాలి. దాంట్లో వేరే అభిప్రాయం ఏం లేదు. కాకపోతే ఏంటంటే వల్లభనేని వంశీ అనేది వేరే వాళ్ళకు కూడా ఒక ఎగ్జాంపుల్గా తయారవుతుంది. ఎందుకంటే ఏదైతే మరి అధికార పార్టీ అందరితోటి ఏ పార్టీ మూలంగా అయితే రాజకీయ అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే ఈ రాజకీయ పదవులు అనుభవించి మరి నాయకత్వం మీద అపహాస్యం చేస్తూ అసహ్యంగా మరి ఫ్యామిలీస్ని కూడా వీధిలో పీడ్చి మరి సామాన్య ప్రజలు కూడా అసహించుకునేలాగా మాట్లాడిన వాళ్ళకి ఇది ఒక చెప్పు దెబ్బ లాంటిది. మరి దాని మూలంగా ఏంటంటే చెంపదెబ్బలాగా లాంటిది. సో దాంట్లో ఏంటంటే ఎవరైనా కానీ దాన్ని గుణపాఠంగా నేర్చుకోవాలి. గతంలో సోషల్ మీడియాలో షేర్ చేశారనో పోస్ట్ చేశారని చెప్పి అర్ధరాత్రి పూట ఇళ్ల మీద పోయి పోలీసు అరెస్ట్ చేసినంత పోలిస్తే ఆ రకంగా ఎవరిని కూడా అర్ధరాత్రి పూట ఇళ్ల మీద పడి ఎవరిని అరెస్ట్ చేయలేదు. అన్ని కూడా న్యాయబద్ధంగానే ఇన్ఫార్మ్ చేసి అరెస్ట్ చేశారు. దొంగతనంగానో లేకపోతే దౌర్జన్యంగానో రౌడీజంగా పోలీసులు వ్యవహరించలేదు. అయితే ఇక్కడ దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీ మీదో నా మీదో ఒక సామాన్యుడి మీద ఈ రకంగా చేస్తే ప్రతి వాళ్ళు తప్పు పడతారు. కానీ అధికార పార్టీ అనితో మరి సభ సమాజం తలదించుకునేలాగా సిగ్గుతో తలదించుకునేలాగా వ్యవహరించిన వ్యక్తుల మీద మరి ఏ రకమైనటువంటి ఎవరికి కూడా సింపతి ఉండదు. కానీ చట్టపరంగా చట్టం ఏం చేయాలో చేసుకుపోవాలనేది చెప్తాం తప్ప దానికి మించి ఇందులో మాట్లాడటానికి ఏమి ఉండదు. ఆరోగ్యరీత్యా అంటే ఏమండి నడి రోడ్డు మీద హత్యలు చేసి ఇవన్నీ చూసాం మనం. అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు చూసాం. మరి ఏది డాక్టర్ సుధాకర్ని పోలీసులు ఏ రకంగా మరి నడి రోడ్ల మీద డాక్టర్ని చొక్కా ఇప్పేసి గుండు చేయించి ఏ రకంగా చేశారో చూసాం. ఆ రకంగా వాళ్ళంతా సామాన్యులు.
సామాన్యులు అటు చేసినప్పుడు ఇతను ఒక రాజకీయ పార్టీకి సంబంధించి మరి అధికారంలో ఎమ్మెల్యే గెలిచి అదే పార్టీ మీద వేరే అధికార పార్టీతో చేతులు కలిపి అతను వ్యవహరించిన తీరును చూసిన తర్వాత మరి దానికి దీనికి పోలిక కుదరదు. మరి కోడికత్తి సీను దగ్గర నుంచి మొదలు పెడితే అనేక విషయాల్లో కూడా ఆలోచన చేసినట్టయితే వల్లభనేని వంశీ అనే వ్యక్తిని సామాన్యుడిగా ఆలోచించుకున్నట్లేదు. కాబట్టి చట్టపరంగా అతను చేసిన నేరాలు అన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలో జరుగుతూ ఉంటుంది. ఒక్క కేసు ఇది చేశాడు దాంట్లో ఇంకోది వెళ్తాయంటే తప్పు చేసినప్పుడు ఇప్పుడు అమరావతి విషయంలో హరిజనుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు బుక్ చేశారు. దాన్ని ఏమని మాట్లాడాలి మనం అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతారో మీరు అనొచ్చు. అవన్నీ కూడా ఏంటంటే గత జరిగిన అనుభవాలకి భవిష్యత్తు గుణపాఠాలుగా నేర్చుకోవాలి. ప్రభుత్వం చేసిన తప్పుల్ని వెలువెత్తి చూపించాలి. ఇవాళ కూడా చట్టవిరుద్ధంగా ఈ ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని ఖండించాలి, విమర్శించాలి. అంతేకాకుండా అతను ఏదో చేశాడని అతని మీద కక్షపూర్తంగా చేస్తాడనేది అని మనం ఏదైతే మాట్లాడతాం అది సరైనది కాదు. ఎవరైనా కానీ సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించినట్టు వ్యక్తుల విషయంలో సింపతి చూపించడం కూడా కరెక్ట్ కాదు. కానీ చట్టపరంగా చేయాలి. ఇప్పుడు ఏదైతే మరి హైదరాబాద్ లో రేప్ కేసుల్లో సామాన్యులు తీసుకెళ్లి హత్యలు చేశారు పోలీసులు, వాళ్ళని కాల్చి చంపారు, ఎన్కౌంటర్లు చేశారు. అట్లయితే నేను చేయలేదే, ఆ రకంగా ఏం బిహేవ్ చేయలేదు కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం కూడా ఏంటంటే దాన్ని అది వంశీనా లేకపోతే ఎక్సా వైజెడ్ అనేది కాకుండా చట్ట పరిధిలో ఎవరు ఏం చేయాలో అనే రకంగా చేస్తేనే అది సవ్యంగా ఉంటుంది. చట్టాన్ని ఎవరు కూడా చేతిలోకి తీసుకోవడానికి లేదు. అది అధికారులు కానీ ప్రజలు కానీ ఎవరైనా కానీ భారత రాజ్యాంగంలో చేసిన ప్రాథమిక హక్కులను ఎవరు కూడా కాలరాల్చే అవకాశం లేదు. మరి నీ యొక్క ప్రాథమిక హక్కుల్లోకి భంగం కలిగించుకుని కోరుతూనే అదే విధంగా వేరే వాళ్ళకి ప్రాథమిక హక్కులు భంగం కలిగించడం కూడా నేరమే. కాబట్టి ఆ రకంగా నీ హక్కులు రక్షించుకుంటేనే వేరే హక్కులు కూడా పరిరక్షించుకునే విధంగా వెళ్ళినట్టయితే ఎవరు దాన్ని విమర్శించారు వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను కోరుతున్నాను. సార్ అయితే ఏదైనా తప్పు చేసిన వారు కోర్టు ఏదైతే శిక్ష విధిస్తుందో దానికి ఎవరు అతీతులు కాదు, చట్టానికి ఎవరు అతీతులు కాదు. దీంట్లో ఎటువంటి సందేహము అక్కర్లేదు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా ఏమైనా కోర్టు కొన్ని కేసుల్లో, ఇప్పుడు ఆల్రెడీ 2 కేసుల్లో ఆయనకి బెయిల్ రావడం జరిగింది. ఇంకా ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన విడుదలకి ఏదైనా ఆస్కారం ఉందా? అంటే మిగతా కేసుల్లో కూడా ఏదైనా సడలింపు రావడం కానీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమైనా బెయిల్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? మీరు ఆరోగ్యం గురించి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎటువంటి రూమ్ లో పెట్టారు, దానికి స్కిన్ ఎలర్జీ వచ్చే రకంగా ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు చేశారు. అటువంటి కుట్రలు కుతంత్రాలు వంశీ గారి విషయంలో చేస్తుంటే ఖచ్చితంగా మనం తప్పట్టాలి. అంతే తప్ప మరి వాళ్ళు ఆ రకంగా చేయకుండా ఆయనకేదో ఆరోగ్యం పేరు చెప్పి తప్పించుకోవాలని చెప్పడం కరెక్ట్ కాదు. నిజంగా ఆరోగ్య సమస్యలు ఉంటే మరి అధికారులు దాని మీద ఇప్పుడు రఘురామకృష్ణ గారి విషయంలో చూసాం. మరి గుంటూరు జీజీఎస్ సూపరింటెండెంట్ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చింది కోర్టుకి. ఆ రకంగా చేస్తే మనం ఖచ్చితంగా తప్పట్టాలి. అట్లా కాకుండా మరి ఆరోగ్య సమస్యలు వెంకబెట్టుకుని బయటకు రావాలని ప్రయత్నం చేయడం కూడా కరెక్ట్ కాదు. నిజంగా ఆరోగ్య సమస్యలు ఉంటే కానీ ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో బ్రహ్మాండంగా పరిశీలిస్తున్నాం. దాంట్లో వాళ్ళకి వైద్య సదుపాయాలు అందించి ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించాలి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత మీద, ఆయన కుటుంబం మీద ఆయన వాడిన భాష అయితే ఖచ్చితంగా ప్రజలైతే హర్షించరండి. ఖచ్చితంగా పర్సనల్గా ఆయన చాలా అటాకింగ్గా మాట్లాడాడు. అది సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, అది వైరల్ కూడా అవుతూ ఉంది. సో ఇలాంటి భాష మాట్లాడడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తాయి అనుకోవచ్చా? ఇంకా మున్ముందు కూడా రాజకీయ నాయకులు కాస్త ఏదైతే పవర్లో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాగా మితిమీరి వ్యవహరించడం అనేది ఇలాంటి పరిస్థితులకి దారితీస్తుంది అనుకోవచ్చా? అంటే ఇది షుడ్ బి ఎగ్జాంపుల్ టు సమ్ అదర్స్. భవిష్యత్తులో ఇంకెవరు కూడా ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ప్రతిపక్షం మీద ఇంకోళ్ళు కానీ ఈ రకంగా మాట్లాడితే భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఈ రకంగా ఉంటాయనేది ఒక గుణపాఠంగా నేర్చుకుని భవిష్యత్తులో ఎవరు కూడా అట్లా బిహేవ్ చేయడానికి ఇది ఒక గుణపాఠం కావాలని నేను కోరుతున్నాను. సార్ అయితే ఏదైతే సార్ చెప్పండి. ఆ దిశగా నేను కోరుతున్నాను. మాట్లాడండి. ఎవరు కూడా ఆ రకంగా ప్రవర్తించకూడదు అనేది నా యొక్క అభిప్రాయం.
అయితే లోకేష్ రెడ్ బుక్ పేరిట ఇలాగా రాజకీయంగా ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వారి మీద టార్గెట్ చేసి వారిని జైలు పాలు చేసి ముప్పు తిప్పులు పెడుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. మేము అధికారంలోకి వచ్చాక దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి జగన్ కానీ వైసీపీ వారు చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా చేస్తుంది అనుకోవాలా, రాజకీయంగా అనుకోవాలా? వైసీపీ చేస్తున్న విమర్శలకి మీ అభిప్రాయం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేసే అరాచకాలకి ప్రజలు బుద్ధి చెప్పారు. అదే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అటువంటి చర్యలు చేస్తే కనుక ఖచ్చితంగా ప్రజలు స్పందిస్తారు. అది ఎవరైనా కానీ గమనంలో ఉంచుకోవాలి. అది దృష్టిలో పెట్టుకుని ఎవరైనా కానీ అధికార దుర్వినియోగం చేయకుండా చేయాలి. ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నాము. రెడ్ బుక్ లో ఒక సామాన్యుడి మీద ఏదైనా పెడితే మనం నిందించాలి తప్ప ఒక రాజకీయంగా మరి వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళని ఖండించే విధంగా ప్రవర్తించిన వాళ్ళని సమర్థించు మనం మాట్లాడటం అనేది పాటిస్తాం. అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏంటంటే మనం ఏంటంటే భవిష్యత్తులో జరిగే దీనికి మనం కనుక ఫ్యూచర్లో ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుంది అనేది ఒక గుణపాఠం కావాలనేది నా అభిప్రాయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ విజిటం చౌదరి గారు మీ విశ్లేషణ అందించినందుకు. రైట్, ఇక వల్లభనేని వంశీకి ఇంటర్మ్ ఆర్డర్ కింద కొన్ని బెయిల్ షరతులతో కొంత బెయిల్ అయితే వచ్చింది. అంటే కేవలం ఆయనకి ఆరోగ్యానికి సంబంధించి చికిత్స నిమిత్తమే ఈ వెసులుబాటు ఉంటుంది. తిరిగి ఆయన జూన్ 6వ తేదీ ఆ ఇంటర్మ్ ఏదైతే పీరియడ్ ముగియగానే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. సో అయితే వల్లభనేని వంశీ కేసు ఎటువంటి మలుపులు తిరగబోతుంది, ఆయనకి బెయిల్ ఎప్పుడు వస్తుంది అనేది సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.